రైతు సోదరులకి నా నమస్కారం అండి. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అది ఏంటంటే, రైతుకి సులభంగా అతి తక్కువ ధరలో దొరికేది ఎరువు యూరియా. ఆ యూరియా వల్ల నష్టాలేందా, తర్వాత లాభాలేందా, దాని గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. మొదటగా నష్టాల గురించి అయితే తెలుసుకుందామండి. యూరియా ఎక్కువగా వాడటం వల్ల పంట దిగుబడి తగ్గద్దండి. తర్వాత అతిగా వాడిన వల్ల ఎక్కువ తెగుళ్ళు, తర్వాత ఈ దోమ తెగుళ్ళు అంటే మొత్తం ఆల్రౌండ్ అండి, ఎక్కువగా ఆశిస్తుందండి. పంట దిగుబడి తగ్గద్ది. యూరియా వేసేటప్పుడు యూరియా వరకే వేయకూడదండి పొలంలో. అంటే మొదటి దపాలో భాస్వరం యూరియా కలిపి వేస్తారు, రెండో దపాలో యూరియా వేస్తుంటారు ఒక్కొక్కరు. అలా కాకుండా పుట్టి యూరియా కాకుండా యూరియాలో పొటాస్ అయినా సరే, గుళికలైనా సరే, భాస్వరం, ఈ మూడిట్లో ఏదైనా కలిపి చల్లాల. ఉట్టి యూరియా మటుకు చల్లకూడదండి. యూరియా చల్లేటప్పుడు పొలంలో నీరు మటుకు ఉండాలండి. 4 మూలల నీళ్ళైతే ఉండాలి. నీళ్లు లేకుండా బురదన చల్లిన ఈ గంటమ్మిడి పడి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత వచ్చేసి యూరియా అతిగా వాడిన వల్ల భూమిలో సారవంతం తగ్గిపోద్దండి. మనం నష్టాల గురించి అయితే తెలుసుకున్నాం, లాభాల గురించి అయితే తెలుసుకుందామండి. యూరియా అనేది నైట్రోజన్, నత్రజని, అది మటుకు మొక్కకి కంపల్సరిగా అవసరం. ఈ నైట్రోజను మొక్కకి అందించినప్పుడు పుష్కలంగా గంట రావటం, గంట పిగలటం అన్నీ జరగద్దండి. తర్వాత వచ్చేసి పంట దిగుబడి వస్తుంది. అంటే అతిగా వాడకూడదండి, మితంగా వాడాలి. మితంగా వాడితేనే ఈ పంట దిగుబడి వస్తుంది. తర్వాత ఎక్కువ తెగుళ్ళు రాకుండా నివారణ అయితే చేసుకోవచ్చండి. అయితే ఈ యూరియా గురించి, లాభ నష్టాల గురించి మీకైతే తెలియజేశానండి. ఇంకా మీకేమన్నా తెలుసుంటే కామెంట్ ద్వారా తెలపండి ఫ్రెండ్స్. తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్.